హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ. ఇలా కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇది ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. కొబ్బరి చట్నీ ఈ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 or 6 అలా వేసేసుకోండి. తర్వాత 1 కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపప్పుని యాడ్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. సో ఒక 5 minutesలో మనకి ఇది ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఒక 10 వరకు ఎండుమిర్చి అనేవి తీసుకున్నాను. ఇలా ఎండుమిర్చి కూడా వేసేసుకొని దీన్ని కూడా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు, అంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు. మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి అనేది తీసుకోవాలి. శనగపప్పు ఎంత క్వాంటిటీతో తీసుకున్నామో కొబ్బరి ముక్కలను కూడా సేమ్ అదే క్వాంటిటీతో తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కూడా ఒక 1 minute ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోండి. ఇలా చింతపండు వేసుకొని దీన్ని కూడా కొంచెం తిప్పుకుంటూ 1 minute వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారి పెట్టుకొని ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఇది మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, సో ఎంత నీట్గా అయిపోయిందో మనకి. సో ఇప్పుడైతే దీన్ని తాలింపు పెట్టేసుకోవాలి. సో ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకోండి. మనం ముందు ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఒక 2 స్పూన్స్ వరకు మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి. సో మనకి ఏ టిఫిన్లోకైనా ఇది చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ అనేది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అన్నీ కలిపిన తాలింపులు అయితే ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. అలాగే 1/2 teaspoon వరకు జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని సో ఇవి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా మనం దీన్ని ఒక 2 to 3 minutes వరకు కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. సో ఇదంతా మనకి కరివేపాకు అంతా కూడా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సో దీన్ని అయితే మనం ఏదైతే చట్నీ మిక్సీ పట్టుకున్నామో దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఎప్పుడు చేసే కొబ్బరి చట్నీ కంటే ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడైతే చూసారు కదా, మనకి తాలింపు అంతా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మిక్సీ పట్టుకున్నానో దాన్ని అయితే ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను. చూసారు కదా, సో ఇలా బాగా కలిపేసుకున్నాక చూడండి ఒకసారి మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని సో అది ఆ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని మనకి చట్నీ ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలోకి రెడీ చేసేసుకోండి. సో మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. నాకైతే ఇక్కడ మరీ తిన్నుగా కాకుండా మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా చాలా థిక్గా ఉంది ఈ కన్సిస్టెన్సీ కూడా. సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి, ఈ కొబ్బరి చట్నీ అనేది. సో ఇక్కడైతే నాకు ఇలా ఫైనల్గా రెడీ అయిపోయింది. ఒక 10 minutes తర్వాత చూసుకుంటే మొత్తం దగ్గర పడిపోయి సో ఇది మనకి చట్నీ ఫైనల్గా రెడీ అయిన కన్సిస్టెన్సీ అనమాట. సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే ఇప్పుడు నేను టిఫిన్లోకి వేసేసుకుంటున్నాను. దోశల్లోకి నేను ఈ చట్నీ వేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మీరు ఏ టిఫిన్తో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ అనేది. నార్మల్గా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలాగ ట్రై చేయండి. మనం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా కొంచెం కారంగా కావాలి అంటే ఇంకొక 2 ఎండుమిర్చి అనేది ఎక్కువగానే